నమస్తే విఎస్ 99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషంక్ ప్రెస్ మీట్. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు. ప్రత్యక్ష ప్రసారం. మోర్చా రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఇతరులందరికీ మొక్కలను పంపిణీ చేయడం బీజేపీ తెలంగాణ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు వల్లే పోలవరం నాశనం అయిందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటని అంబటి రాంబాబు నిలదీశారు. వేల కోట్ల విలువైన ప్రాజెక్టు కాబట్టే నాడు చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని తలకెత్తుకుందని విమర్శించారు. కమిషన్లు కొట్టేయడానికే పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారని ఆరోపించారు. డబ్బులు కొట్టేయడానికే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారని ప్రధాని మోదీని అన్నారని అంబటి రాంబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం లా మారిపోయిందని మోదీ అన్నారంటే దాని అర్థం ఏంటి అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు ఎందుకు తీసుకున్నారన్నది ఏ కాంట్రాక్టర్ కైనా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం పేరుతో పోలవరం గురించి ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం, ఎక్స్ప్లెనేషను ఇవ్వటం జరిగింది. దాంతో పాటుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి పరుష పదజాలాలు చాలా విరివిగా వాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నాశనం అయిపోయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది విధ్వంసం అయిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, ముఖ్యంగా 2 సంవత్సరాల పైచిలకు ఇరిగేషన్ మంత్రిగా చేసిన నా పైన, పార్టీ పైన ఉన్నదని భావిస్తూ దానికి కొన్ని సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేయదలుచుకున్నా. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే 5 సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో కానీ, ఇతరత్రా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ ఏ విధమైన తప్పిదాలు చేయలేదు. మరి ముఖ్యంగా పోలవరం విషయంలో అతి జాగరూకతతో వ్యవహరించడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న తప్పిదం కూడా జరగకోకుండా శాస్త్రీయంగా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కరోనా ఉన్నప్పటికీ కూడా అత్యంత వేగవంతంగా చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయనకి పోలవరం మీద ఉన్నటువంటి ప్రేమ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఉన్నటువంటి ప్రేమ చాలా అపారమైందని, తలుచుకున్నప్పుడు ఆయనకు బాధ కలుగుతుందని, కోపం వస్తుందని, ఇలాంటి పదాలన్నీ కూడా వాడేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంతో పాటు కలిసి ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2014లో 7 గ్రామాలు దీనిలో కలిపితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను. ఎందుకంటే పోలవరం ఈజ్ సచ్ ఏ ప్రాజెక్ట్. పోలవరం చాలా గొప్పది, పోలవరం జీవనాడి. అందువల్ల నేను కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా సరే నేను
ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి పట్టుబట్టి 7 గ్రామాలని మన ఆంధ్రప్రదేశ్ కల్పించాను, సాధించాను, అలాంటి గొప్ప వ్యక్తిని అనేటువంటి మాట ఆయన చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు 1995 నుంచి 2004 వరకు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాదు, కేంద్రంలో చక్రం కూడా తిప్పారు. మీరు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎందుకు మీరు జీవనాడి అయినటువంటి పోలవరాన్ని గురించి ఎందుకు మీరు ఆలోచన చేయలేదు? మళ్ళా తిరిగి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా, నిజంగా నీటి మీద ప్రేమ ఉన్నా, వ్యవసాయం మీద ప్రేమ ఉన్నా, గోదావరి నది సముద్రంలో కలిసిపోతున్నా మీరు చూస్తూ ఎందుకున్నారు? ఎందుకు ఈ ఆలోచన రాలేదు? 2014లో మీరు ఓటమి పాలై డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే ఎందుకు పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేటటువంటి అవకాశం మీకు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఎందుకు మీరు ఆలోచన చేయలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ప్రజలు కూడా అర్థమైంది ఏంటి, మీకు అసలు పోలవరం మీద కానీ గోదావరి నది మీద కానీ అవగాహన లేదని నేను అనను. ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు, 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. శ్రద్ధ లేదు, ఆ ఆలోచన లేదు. ఇవాళ 7 గ్రామాలు తీసుకొచ్చి నేను కలిపేంత వరకు నేను విశ్రమించనని చెప్పేసి నేను మోడీ గారితో పంతం పట్టు కూర్చున్నాను, అందువల్ల 7 గ్రామాలు కలిశాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు లేరు. ఆయన ఎంత శ్రమ చేశాడో ఆయన చెప్పుకోవడానికి ఆయన లేడు. నువ్వు 7 గ్రామాలు కలిపినందుకే చాలా గొప్పగా చెప్తున్నావు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అనుమతులు తీసుకొచ్చాడు పోలవరం ప్రాజెక్టు కేంద్రంతో మాట్లాడి? 1, 2 అనేకమైన అనుమతులు 2005 నుంచి నిర్మాణ సంస్థల అనుమతి తీసుకొచ్చాడు, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు, వన్యప్రాణ రక్షణ అనుమతులు తీసుకొచ్చారు, పునరావాస ప్రణాళిక కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు, పాపికొండల వన్యప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపునకు అనుమతి తీసుకొచ్చారు. ఇట్లా 1 కాదు 2 కాదు, చాలా క్లిష్టమైనటువంటి అనుమతులు. క్లిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు గన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఆయన టైంలోనే నిర్మాణం ప్రారంభమైంది. కాలువలు తవ్వారు, లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్. సరే, నీకు అవకాశం వచ్చింది, నువ్వు చేసేటువంటి అవకాశం వచ్చింది, నువ్వు అధికారంలోకి వచ్చావు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, ఇంకా చాలా వివరంగా కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది. ఆయన అంటున్నాడు, నా కడుపు మండిపోయింది, నా కోపం వచ్చింది. మాకు చాలా బాధేస్తుంది నువ్వు చెబుతున్నటువంటి అసత్యాలు చూస్తున్నప్పుడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు, రాజకీయాలకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేశాడు అనేటువంటి ఒక అపవాదు వేస్తున్నప్పుడు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు. నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు. నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం. ఆయనకి 40% ఓట్ల. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుడు మన్య కృష్ణాంక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. వాళ్ళ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరణ చేసుకోవడానికి ఏఐసిసి బాస్ల చక్కర్లు కొడుతున్నారు. అటు ఖర్గే గారికి ఒక లిస్టు, సోనియా గాంధీ గారికి ఒక లిస్టు, రాహుల్ గాంధీ గారికి ఒక లిస్టు, మళ్ళీ ఇంకెవరన్నా క్యాంపులు వెళ్తుంటే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఉన్న మంత్రుల పరిస్థితి ఏంటిది? ఇప్పుడు కాంగ్రెస్
ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వాళ్ళు కేవలం డమ్మీలుగా ఉన్నారా? వాళ్ళ నిర్ణయాలు డమ్మీలుగా ఉన్నాయా? అధికారులు వాళ్ళకి చెప్తలేరా? లేదంటే మంత్రులే తప్పించుకోవడానికి ఈ సాకులు చెప్తున్నారా? మొన్నటికి మొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వారికి సమాచారం లేకుండానే సోమ్ డిస్టిలరీస్ అనే నకిలీ బీర్లు చేసే ఒక సంస్థ, చిన్నపిల్లలను పెట్టి ఫ్యాక్టరీల్లో వ్యాపారం చేసే సంస్థ, వందల కోట్ల ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఖజానా నుంచి రుణాలు తీసుకున్న సంస్థ, అట్లాంటి సంస్థకు అనుమతులు ఇచ్చినప్పుడు కనీసం సమాచారం కూడా లేదని జూపల్లి కృష్ణారావు గారు చెప్తారు. హోంమంత్రి కమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే హోంమంత్రి లేరు, రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది అది. హోంమంత్రికి సమాచారం లేకుండానే పోలీస్ శాఖ వాళ్ళు రాత్రి 10:30 వరకే హైదరాబాదు సిటిజన్స్ మీద ఆంక్షలు పెడతారు. ఆ తర్వాత దాని మీద మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరిగితే లేదు ఇది అంతుతిదే, ఇది ఫాల్స్ న్యూస్ అని చెప్తారు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లోనే ఆంక్షలది పోస్టర్లు పెడతారు. హోంమంత్రి గారికి తెలియదు, కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా ఒక మంత్రే, వారు సోషల్ మీడియాలో పెడతారు. ఇవి రెండిట్లుంటే రవాణా శాఖ మంత్రి గారికేమో పొన్నం ప్రభాకర్ గారికి కోట్ల రూపాయల ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ గురించి వారికి కూడా సంబంధం లేదని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నదా, లేకుంటే రోజు పొద్దున్న లేచి తుగులక్ ఫోటోకి దండాలు పెడుతున్నారా? ఇది ప్రభుత్వంలా కాదు, తుగులక్ పాలనలాగానే కనబడుతున్నది. మంత్రులకే మాకు తెలియకుండా జరుగుతుంది అని అంటే మరి ఎవరు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని? ఎట్లా నడుస్తున్నది ప్రభుత్వం? ఎందుకంటే సరే, మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు అక్కడ హుజరాబాదు ఆలయంలో వాళ్ళు ఛాలెంజ్ చేస్తే అక్కడికి వెళ్ళిర్రు. ఇక్కడ హైదరాబాద్లో ఇంకొక ఆలయానికి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారు వస్తారా, సమాధానం చెప్తారా అని ఆలయానికి వెళ్ళి ఆ బూడిద స్కామ్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అంటారు, మేము ఎవ్వరి మీద కేసులు వేస్తలేము, ఎలాంటి రాజకీయ కేసులు లేవని. పొన్నం ప్రభాకర్ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అడగగానే గతం ఇక్కడ కేసు వేసే. దిలీప్ కునతం గారు గతంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసిర్రు, ఆర్టీసీ లోగో గురించి వస్తే వారి మీద కేసు వేసిర్రు. జర్నలిస్ట్గా పనిచేసిన రేవతి గారు వారు విద్యుత్ కోతల గురించి ట్వీట్ చేస్తే, సిటిజన్స్ ట్వీట్ చేసిన దాన్ని వారు ట్విట్టర్లో పెట్టి ఇట్లా విద్యుత్ కోతలు అవుతున్నాయంటే వారి మీద కేసులు వేస్తారు. ఇప్పటివరకు మా మీద 6 కేసులు, జైలుకే పంపించే ఫేక్ సర్క్యులర్ రేవంత్ గారే పెడతారు. కానీ ఏమని చెప్తారు మళ్ళా, మేము ఇప్పటివరకు ఒక్క కేసు కూడా పెట్టలేదని. మరి ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు? సరే, కౌశిక్ రెడ్డి గారు వారి స్టైల్లో వారు క్వశ్చన్ చేసిర్రు. మరి మా దాంట్లో మేము ఇదే టికెట్ దాంట్లో సరే చట్టపరంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరులకు హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అన్ని డాక్యుమెంట్స్ చూపెట్టినాం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు ఆర్టీసీ వాళ్ళు. సరే, సమాచార హక్కు ఏదైతే చట్టం ఉందో దాని ద్వారా ఈ డాక్యుమెంట్స్ చూపెట్టండి మీరు అని పోయిన ప్రెస్ మీట్లో కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగినాం. అసలు 3 రోజుల్లో ఓ 2 సంవత్సరాల్లో కానీ కాంట్రాక్ట్లు దాన్ని ప్రతిసారి రద్దు చేసుకుంటూ వచ్చిర్రు, దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చిర్రు. కానీ కేవలం 3 రోజుల్లో దేశం మొత్తం డెలిగేషన్లను పంపించి మార్చ్ 1, 2, 3న మీరు కోట్ల రూపాయలు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బాధ్యతలను స్వీకరించారు. టీడీపీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీని, ప్రభుత్వాన్ని, నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారని పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలకు అండగా ఉంటారని భరోసానిచ్చారు. నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి
నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా పైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారా, ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత, అలాగే నాకు దిశ నిర్దేశించినటువంటి విషయం కానీ, ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సముచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, అధికారం కోసం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అనుక్షణం కార్యకర్తలు, నాయకులు కష్టపడుతూ ఉంటారు. ఏమి ఆశించకంట, ఎన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేవడం జరిగింది. ఒక పైసా కూడా ఆశించకుండా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. ప్రత్యక్ష ప్రసారం మోర్చా రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఇతరులందరికీ మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. బీజేపీ తెలంగాణ వాళ్ళ పేర్లు మీకు కదా, మీరు కూడా అట్టుకోండి. మీ యువ మోర్చా పేర్లు ఎవరు మొదటి చెట్టు మన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గారికి ఇవ్వబడుతుంది. అన్న గట్టిగా మొక్కి పెట్టుర్రి. ఇప్పుడు రెండో చెట్టు యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన శ్యామల పవన్ రెడ్డి గారికి ఇవ్వబడుతుంది. పర్యావరణాన్ని కాపాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ఒక మొక్క, ఒక మొక్క, ఒక మొక్క. జై
రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారికి రెండో మొక్కను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ పేరు మీద మొక్కను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం, చెట్టును కూడా కాపాడదాం. లోవంగానే మనం నీళ్ళు తాగినట్టు చెట్టుకు బి నీళ్ళు తాగిపోయాలి. ఇప్పుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తరుణ్ రెడ్డి గారికి మూడో మొక్కను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నాలుగో మొక్క మన రాష్ట్ర ఉపాధ్యక్షుడైన చిత్తరంజన్ రెడ్డి గారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పెద్ద రియాన్ని అన్నకు తగ్గట్టు జరా. మా ఉపాధ్యక్షుడు గట్టిగా ఉంటాడు, గట్టి చెట్టు ఇవ్వాలి ఆయనకి. ఐదో మొక్కను మన రాష్ట్ర కార్యదర్శి అయిన అశోక్ గణ గారికి ఇవ్వాల్సిందే కోరుతున్నాం. టాటా సెల్. ఆరో మొక్కను మన డాటా సెల్ కన్వీనర్ అయిన ప్రతాప్ వినీత్ గారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఏడో మొక్కను మన రాష్ట్ర నాయకులైన అశోకన్న గారిని మరియు పప్పన్న గారికి ఇద్దరికి వేదిక మీద వచ్చి గోవర్ధన గారిని పప్పన్న గారిని ఇద్దరిని వేదిక మీదకి వచ్చి చెట్టు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శుక్రవారం పూట చెట్లు వస్తున్నాయి కాదనకుండా తీసుకోవాలి. అన్నా రండి. మళ్ళీ 8వ మొక్కను రాష్ట్ర నాయకులైన ఉదయ్ గారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. తీసుకోవద్దు. అనంతపురం జిల్లా శ్రీ కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి వారిని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న సంబంధిత శాఖ అధికారులకు పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే స్థాయిలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి సమస్యలు విన్నవించుకునేందుకు భారీగా వచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరికి పలకరిస్తూ వారి నుండి ఆర్జీలు తీసుకుంటున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
మీరు అంతా కూర్చోవాలండి, కుర్చీలో కూర్చోవాలి. ఈనాడు ఉంచవద్దు, దయచేసి వెళ్ళిపోండి. మీరు కుర్చీలో కూర్చోండి, ఎంత ఫ్రీగా ఉండాలి. ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. కాలేజీలు యూనివర్సిటీలో చేపట్టాల్సిన మార్పులు ప్రమాణాల పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్యా అధికారులతో మంత్రి లోకేష్ శుక్రవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టులు భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెరుగుదల, కరిక్యులం మార్పులు, విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠశాలల్లో పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు, ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలల మౌలిక వసతుల కల్పన, అడ్మిషన్లు పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా నిధుల వినియోగం తదితర అంశాలపై సమావేశంలో మంత్రి చర్చించారు. ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చి యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పెంచాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, వైఎస్ఆర్సీపీ. ప్రత్యక్ష ప్రసారం, తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషంక్ ప్రెస్ మీట్. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు. ప్రత్యక్ష ప్రసారం, మోర్చా రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఇతరులందరికీ మొక్కలను పంపిణీ చేయడం బీజేపీ తెలంగాణ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే.